హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మేమైతే 1 kg బాస్మతి రైస్ అనేది తీసుకొని దాన్ని బాగా కడుక్కొని పక్కన కొద్దిసేపు అలా నానబెట్టుకోవాలి. సో ఈలోపు మనం చికెన్ మ్యారినేషన్ కోసం 1 kg చికెన్ అనేది బాగా ఫ్రెష్గా కలుపుకొని దాంట్లోకి మనం సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గ్రేవీ కోసం మనము పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ ఒక 6-7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అనేది యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 30 minutes అలా పక్కన ఉంచుకోవాలి. ఆర్ఎల్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా మనం త్వరగా ముక్కకు అనేది పడుతుంది. మొత్తం కలిపాక మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈలోపు మనము ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా డీప్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బాస్మతి రైస్ అనేది ఉడకడానికి మనము ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకొని ఆల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ సాజీరా, ఇలాచీ, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, సో హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం బిర్యానీకి యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకొని ఇవి బాగా వాటర్ని మసలాలి. సో మసులుతుండగా మనము కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొద్దిసేపు మరిగాక కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో వాటర్ని టేస్ట్ చేసి మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. సో ఎలాగో మనం కర్రీకి యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇవి వాటర్ అనేది మసలాక మనం ముందుగా ఏదైతే నానబెట్టుకున్న బియ్యం ఉంటాయో అవి మొత్తం పూర్తిగా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని బాగా మసులుతూ ఉండాలి. అవి మసలేలోపు మనం ముందుగా ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దీన్ని ఒక 10 minutes అలా రైస్ అనేది ఒక 80% అలా ఉడికేలోపు మనము కర్రీ అనేది కూడా స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. సో ఆ లోపు మనం రైస్ కూడా 80% ఉడికిపోతుంది. ఇప్పుడు దమ్ చేయడానికి మనం ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 80% ఉడికిన రైస్ని స్ట్రెయిన్ చేసుకొని ఇది తర్వాత ఒక లేయర్ చికెన్ అనేది వేసుకొని అలా ఎవ్రీ టైం ఈచ్ లేయర్కి మనము చికెన్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ రైస్ ఇలా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మొత్తం ఇలా వేసుకున్నాక లేయర్స్ తర్వాత మనము దమ్కి పెట్టేసుకుందాం. సో మేము ఇక్కడ ఒక రోటీ చేసుకునే పెంక పెట్టుకుందాం. సో ఈ పెంక పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది. పెంక పెట్టుకున్నాక మనము ఏదైతే గిన్నెలో మనం దమ్ పెట్టుకోవడానికి పెట్టుకున్నాం అది పెట్టుకొని దానిపైన బరువు కోసం ఏదన్నా పెట్టుకోవాలి. సో మేము ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోవడం వల్ల మీకు దమ్ అనేది మంచిగా పడుతుంది. సో రైస్ అనేది మంచి పలుకులుగా వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు కదా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.